మేషరాశి వారి ఇంటిలో దేవుడు తిరుగుతున్నాడు. మరో 10 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు మేషరాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరొక 10 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి వారికి సంబంధించినది ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు అంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. మీ ఇంటిలోనే ఒక అద్భుతమైన శక్తి అయితే తిరగబోతుంది. మీకు తెలుసా? అవును, ఇది సాధారణమైన విషయం అయితే కాదు. దేవుడు స్వయంగా మీ ఇంటి చుట్టూ సంచరిస్తున్నాడన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మరొక 10 రోజుల్లో జరగబోయే ఈ సంఘటనలు మీకు 1,00,000% అయితే షాక్ని ఇవ్వబోతున్నాయనే చెప్పుకోవచ్చు. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఆ దేవుడు ఎవరు, ఎందుకు మీ ఇంటిలోనే ఉన్నాడు, మీ జీవితంలో ఏ మార్పు రాబోతున్నాయి అన్నీ క్లియర్గా అయితే తెలుస్తాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఒక చిన్న క్లూ కూడా మిస్ అయితే మీకు అదృష్టం మీరుంచి దూరం కావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు సాధారణంగా ధైర్యం, నాయకత్వం, అగ్నితత్వం కలిగిన వారు. కానీ ఇప్పుడు గ్రహస్థితి చూస్తే మీ ఇంటిలో ఒక దివ్యశక్తి అయితే ప్రవేశిస్తుంది అనే చెప్పాలి. ఆ దేవుడు సాధారణమైన దేవుడు అయితే కాదు. ఇతను మీ కర్మలను మార్చగలిగే శక్తిని కలిగినవాడు. ఇటీవల మీరు గమనించారా? ఇంటిలో అకస్మాత్తుగా శబ్దాలు, అర్థం కాని కలలు, దేవుడు గురించి సంకేతాలు, ఇవి అన్నీ ఆ దేవుడి ఉనికికి సూచనలు అని అయితే చెప్పుకోవచ్చు. మరొక 10 రోజుల్లో ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుంది. అది ఇలా ఉండవచ్చు: మీ జీవితంలో కొత్త వ్యక్తి రావటం, పెద్ద ఆర్థిక లాభం రావటం, లేదా ఒక రహస్య విషయం బయటపడటం. ఈ దేవుడు మీకు పరీక్ష పెట్టబోతున్నాడు. అయితే మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కూడా అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీ ఇంటిలోనే ఉన్న ఈ దేవుడు ఒక సంకేతాన్ని కోసం అయితే వేచి చూస్తున్నాడు అనే చెప్పాలి. ఆ సంకేతం మీరు ఇవ్వాలి. ఎలా అంటే ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగించండి, ఒక చిన్న ప్రార్థన చేయండి, ఇంటిని శుభ్రపరచండి. ఈ 3 చేస్తే ఆ దేవుడు మీకు ప్రత్యేకంగా అయితే పూర్తి అనుకూలంగా మారబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతాడు. అయితే ఈ దేవుడు మీ పునర్జన్మకు సంబంధించిన ఒక శక్తి కావచ్చు, లేదా మీ కుటుంబానికి రక్షించడానికి వచ్చే కేతు పాలకుడు కూడా కావచ్చు. అందుకనే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని అయితే ప్రయత్నిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరొక 10 రోజుల్లో ఒకరోజు ఒక సంఘటన జరగబోతుంది. ఆ రోజు మీరు ఒక సంకేతాన్ని అయితే చూస్తారు, లేదా ఒక వ్యక్తి ద్వారా సమాచారం పొందుతారు, లేదా ఒక కళ మీకు స్పష్టమైన సందేశాన్ని కూడా ఇస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అది వచ్చినప్పుడు దాన్ని లైట్గా అయితే తీసుకోకండి. అయితే ఈ మేషరాశి వారు మీరు చాలాసార్లు ఇలా అనుకుని ఉంటారు: ఎందుకు నా జీవితంలో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అని, ఎందుకు నేను కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఇది సాధారణంగా అయితే కాదు, ఇది ఒక దివ్య పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. మీరు గమనించారా? దేవుడు ఎవరికైనా పరీక్షిస్తాడు. అందుకనే మీ ఇంటిలో ఉన్న ఈ దివ్య శక్తి మీ శక్తిని అయితే పరీక్షిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే వినాలి. ఈ 10 రోజుల్లోనూ మీరు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. ఒకే కళ మరలా రావటం, దేవాలయానికి వెళ్ళాలని తపన పెరగటం, కొన్ని సంఖ్యలు 11, 11, 108 ఇలాంటి తరచూ ఒకే సంఖ్యలు కనిపించటం, అకస్మాత్తుగా పాత వ్యక్తులు సంప్రదించటం, ఇవి అన్నీ యాదృచ్ఛికంగా కాదు. ఇది ఆ దేవుడు మీతో మాట్లాడే విధానం అని అయితే చెప్పుకోవచ్చు. హెచ్చరిక. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ 10 రోజుల్లోనూ మీరు తప్పక పాటించవలసిన విషయాలు: ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి, అబద్ధం చెప్పకండి, పెద్ద నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మనీ అండ్ కెరియర్. అయితే మేషరాశివారు ఇది చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. ఈ 10 రోజుల్లోనూ అకస్మాత్తుగా ఆర్థికంగా ఒక మంచి అవకాశం వస్తుంది. ఉద్యోగంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోని
లోనికైతే మార్పు తీసుకురాగలుగుతాడని కూడా అయితే చెప్పుకోవచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవకాశం ఒక్కసారి తలుపు తడుతుంది. ప్రేమ విషయాలు వస్తే దేవుడు మీ జీవితంలో ఒక వ్యక్తిని అయితే తీసుకురావచ్చు. ఆ వ్యక్తి మీ గతాన్ని అర్థం చేసుకుంటాడు. మీ భవిష్యత్తును నిర్ణయించడంలో సహాయం చేస్తాడు. లేదా ఈపాటికే మీ జీవితంలో ఉన్న వ్యక్తి తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. అది మంచి కావచ్చు, లేదా ఒక కఠినమైన నిజం కూడా కావచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి మేషరాశి వారు ఒక ప్రత్యేకమైన కారణంతో అయితే ఇక్కడికి వచ్చారు. మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే మీ అదృష్టాన్ని మీరే దూరం చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైనది. చాలామంది నమ్మరు, కానీ అదే నిజం. అలాగే మీ ఇంటిలో ఉన్న ఆ శక్తి మీ జీవితాన్ని అయితే రీసెట్ చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు, ఇది ఒక సాధారణమైన సమయం అయితే కాదు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల్లోనూ మీరు జాగ్రత్తగా ఉంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు, మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు మీరు చాలా నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ఎందుకో కొన్నిసార్లు మీ మనస్సు ఇది సరైనది కాదు అని చెబుతుంది. అదే ఆ దివ్య శక్తి. అయితే మీలో ఉన్న ఒక నెగెటివ్ ఎనర్జీ కూడా అయితే ఉండబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీలో ఉన్న ఎనర్జీని ఇప్పటి నుంచి మీరు ఏ పని చేసినా ముందు మీ మనసు ఏం చెప్తుందో వినండి. ఎందుకు అంటే ఆ దేవుడు ఇప్పుడు మీతో డైరెక్ట్గా అయితే కనెక్ట్ చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల్లోనూ కళలు చాలా ముఖ్యమైనవి. అయితే మీకు ఇలాంటి కళలు రావచ్చు. నీటిలో నడుస్తున్నట్లు దేవాలయం కనిపించటం, ఒక తెలియని వ్యక్తి మీతో మాట్లాడటం. ఈ కళలు యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇవి ఒక మెసేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఉదయం లేచిన వెంటనే ఆ కళను గుర్తుపెట్టుకోండి. అందులో ఒక క్లూ కూడా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీక్రెట్ అని కూడా చెప్పాలి. ప్రతి మేషరాశి వారికి ఇది వర్తిస్తుంది, కానీ ఈ వీడియోని చూస్తున్న మీరు మాత్రం ఇది ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటిలో ఉన్న ఆ దేవుడు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడు. మీ జీవితంలో ఒక మలుపు తిప్పేసే వార్త అయితే వినబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే మరొక 10 రోజుల్లో ఒక పెద్ద తలుపు అయితే తెరవబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఇటీవల మీరు కొన్ని నష్టాలను కూడా అయితే ఎదుర్కొన్నారనే చెప్పాలి. కానీ ఇది నష్టం కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం అని కూడా అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు టైమింగ్స్ చాలా ముఖ్యమైనది. అయితే ఈ 10 రోజుల్లోనూ 3వ రోజు ఒక చిన్న సంకేతం, 5వ రోజు ఒక సందేశం, 7వ రోజు ఒక క్లారిటీ, 10వ రోజు ఒక పెద్ద సంఘటన. ఇవి అన్నీ కూడా అయితే మీరు గమనిస్తారు. మీకు ఇవి అన్నీ అయితే అర్థమవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరొక 10 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 100% ఎందుకు షాక్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.